హలో హాయ్ మామ. ఒక్కసారి రవితేజ గారి కమ్‌బ్యాక్ నుంచి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కేవలం అపారమైన ఎనర్జీ మరియు సొంత కష్టాన్ని నమ్ముకొని మద్రాస్ ఫిల్మ్ నగర్ వీధుల్లో అడుగుపెట్టిన ఒక సాధారణ కుర్రాడు ఈరోజు కోట్ల మంది గుండెల్లో మాస్ మహారాజాగా ఎలా నిలబడ్డాడు? ఆయన కెరియర్‌లో వచ్చిన మైండ్ బ్లాకింగ్ హిట్స్ ఏంటి? బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా తుస్సుమనిపించిన డిజాస్టర్లు ఏంటి? రవితేజ కంప్లీట్ కెరియర్ ఆఫ్ ది ఇప్పుడు ఈ వీడియోలో చూసేసుకుందాం మామ. ఒక సాధారణ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మొదలుపెట్టిన రవితేజ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం', 'ఈడియట్', 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' సినిమాలు హీరోగా తిరుగులేని ఇమేజ్‌ని తెచ్చిపెట్టాయి. ఇక 'వెంకీ', 'దుబాయ్ సీను', 'కిక్కు' సినిమాలతో తన మార్క్ టైమింగ్‌తో ఆడియన్స్‌ని కడుపుబ్బా నవ్వించాడు. ఇకపోతే ఎస్ఎస్ రాజమౌళి తీసిన 'విక్రమార్కుడు' సినిమా అయితే రవితేజ మాస్ పవర్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోయిందబ్బా. ఇక 'మిరపకాయ్' బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు వర్షమే కురిపించిందని చెప్పుకోవచ్చు. ఒకే రకమైన మాస్ కథలు ఎంచుకోవడంతో, అదే కంటెంట్ లేకపోవడంతో రవితేజ కెరియర్‌లో ఊహించని డిజాస్టర్లు కూడా ఎదుర్కొన్నాడు. 'ఖతర్నాక్', 'శంభో శివశంభో', 'దరువు', 'అమర్ అక్బర్ యాంటోనీ', 'నేల్ టికెట్' వంటి సినిమాలు ఆడియన్స్‌ని చాలా ఘోరంగా నిరాశపరిచాయి. ప్రయోగాత్మకంగా చేసిన 'డిస్కో రాజా' కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇటీవల వచ్చిన 'రామారావు ఆన్ డ్యూటీ', 'ఈగల్', ఇక 'మిస్టర్ బచ్చన్' చిత్రాలు భారీ అంచనాల మధ్య వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరంగా డిజాస్టర్ అయిపోయి మిగిలాయి. ఇక ఫ్లాపులు పడే కెరియర్ క్లోజ్ అవుతుంది అనుకున్న ప్రతిసారి మరింత పవర్ఫుల్‌గా కమ్‌బ్యాక్ ఇవ్వడంలో రవితేజకే చెల్లింది. గోపీచంద్ మలైతో చేసిన 'క్రాక్' మూవీతో థియేటర్‌లో పూనకాలు తెప్పించారు. ఆ తర్వాత 'ధమాకా', చిరంజీవితో కలిసి చేసిన 'వాల్తేరు వీరయ్య' సినిమాలతో ఏకంగా 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టేశాడు. తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో నిరూపించాడు రవితేజ గారు. ఓవరాల్‌గా రవితేజ కెరియర్‌లో 70కి పైగా సినిమాలు ఉంటే అందులో 30కి పైగా హిట్స్, సూపర్ హిట్ ఉండడం గమనార్హం. 25 పైగా డిజాస్టర్లు కూడా ఉన్నాయి. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన ఎనర్జీ మాత్రం ఎప్పుడూ తగ్గదు. మరి రవితేజ నటించిన సినిమాల్లో అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు రిలీజ్ అయిన 'ఇరుముడి' సినిమా అంతకు మించి ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్‌లో చెప్పండి. ఇలా మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ లవ్లీ ఫ్రెండ్స్. బై బాయ్.